హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఏంటంటే నెక్లెస్ ప్యాటర్న్స్ చూపిస్తున్నానండి. ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది కాబట్టి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు తెస్తున్నాము. ఈ వీక్ వచ్చిన నెక్లెస్ కలెక్షన్ చూపిస్తున్నాను. మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి చెక్ చేసుకోవాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా విజిట్ చేయొచ్చండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ అయితే నేను మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మీకు ఏ బ్రాంచ్ డీటెయిల్ అడ్రస్ కావాలి అనుకున్నా సింపుల్గా కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా మీరు లింక్ ప్రెస్ చేశారంటే అక్యురేట్ లొకేషన్ కూడా చూపిస్తుంది. అండ్ నెక్లెసెస్ అన్నాను కదా, చాలా బాగుండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టార్ట్ చేసేద్దాం. సో నెక్లెస్ ప్యాటర్న్స్ అన్నాను కదండి, ఎప్పుడైనా మనకి ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుందని చెప్తాను కదా. ఈ వీక్ వచ్చిన ప్యాటర్న్స్ చూసేద్దాం. ప్యాటర్న్ అయితే అదిరిపోయింది. అంతా కూడా పర్ల్స్ వచ్చేసాయి అనమాట. మనకి పర్ల్ నెక్లెస్ స్టైల్లో ఎండింగ్లో పర్ల్స్ ఉన్నాయి, మీకు కనబడుతున్నాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ చూస్తున్నారు కదా, మెయిన్ పార్ట్ అయితే హైలైట్. ఫస్ట్ లైన్ అంతా కూడా ఫ్లవర్స్, అంతా సీజెట్సే. సెకండ్ లైన్లో చూడండి, ఒక ఓవల్ షేప్తో ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చేసింది సీజెట్స్తో. ఈ ఫ్లవర్ ప్యాటర్నే కింద కూడా హాఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్. చాలా హెవీ ప్యాటర్న్ అండి. ఒక్కటి పెట్టుకున్నా చాలు నిండుగా కనిపించాలి మన నెక్ అనుకుంటే ఇలాంటి హెవీ ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 98 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 78 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఎక్స్క్లూసివ్ పీస్. ఎంత బాగుందో చూస్తున్నారు కదా, సూపర్బ్గా ఉందండి ప్యాటర్న్. ఫస్ట్ లైన్ స్టార్ట్ అవ్వడమే ఇక్కడ లీఫ్ ప్యాటర్న్స్తో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇలా బ్రేస్లెట్ చైన్ ఎలా ఉంటుందండి అలా వచ్చేసి వాటిపైన అంతా కూడా ఫ్లవర్స్ కుందన్ స్టైల్తో. ఆ ఫ్లవర్కి కింద మనకి చక్రం లాగా సర్కిల్ వచ్చేసింది. చుట్టూ మనకి కుందన్స్, మధ్యలో నక్షి స్టైల్తో అమ్మవారి రూపం. ఇంకా చెప్పడానికి ఏం లేదు అసలు. సూపర్ పీస్. డాంగ్లర్స్ అంతా కూడా మనకి రైస్ పర్ల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి. పైన కూడా ఉన్నాయండి. ఓన్లీ ఇక్కడే కాకుండా పైన కూడా మీకు ఈ రెండిటి గ్యాప్ మధ్యలో కూడా కనబడుతున్నాయని అనుకుంటున్నాను. సో పెట్టుకోగానే కలగా చాలా హెవీగా ఉంటుంది లుక్. గ్రాస్ వెయిట్ 102 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 77 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పై నుంచి చూడండి మనకి ఈ గోల్డెన్ రింగ్స్ తర్వాత 3 ఓవెల్ షేప్తో స్టోన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫ్లవర్స్, డ్రాప్ షేప్, పీకాక్. ఈ 3 ప్యాటర్న్స్ చైన్ అంతా రన్ అవుతున్నాయి. మధ్యలో అంతా సీజర్స్ వస్తున్నాయి. గ్రీన్స్ అండ్ రూబీస్ అంటే మనకి ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ కూడా ఎలివేట్ అవుతున్నాయి. మెయిన్ పెండెంట్ దగ్గర అటు ఇటు పీకాక్ అనమాట. ఇవి 2 పీకాక్స్, ఐ దగ్గర రూబీ స్టోన్స్, ఇవంతా ఫెదర్స్. కింద చూడండి ఇక్కడ ఫ్లవర్స్, లీవ్స్ అండ్ ఇవంతా కూడా గోల్డెన్ కార్వింగ్తో మ్యాంగో లీవ్స్ వచ్చాయి. డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ పంకిన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్. చాలా బాగుంది కదండి కాన్సెప్ట్. మీకు ఈ చైన్ ఏదైతే ఉందో చాలా రింగ్స్ వచ్చాయి కాబట్టి మీరు చోకర్ లాగా కాస్త పైకి వేసుకోవచ్చు, నెక్లెస్ లాగా మిడ్ చైన్ లాగా కిందికి కూడా అనుకోవచ్చు. టోటలీ ఫ్లెక్సిబుల్ అనమాట. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి పీకాక్స్. మనకి పై నుంచి పీకాక్స్ మీకు క్లియర్గా ఎలివేట్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఒక 2 పీకాక్స్ అవ్వగానే లీఫ్ ప్యాటర్న్ వస్తుంది. ఆ లీఫ్ కూడా కంప్లీట్ కుందన్స్తో, మళ్ళీ 2 పీకాక్స్, మళ్ళీ ఒక లీఫ్ కుందన్తో. సో ఫస్ట్ లైన్ అంతా అలా పీకాక్స్ అండ్ లీఫ్తో వస్తుంది. సెకండ్ లైన్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. ఈ కావింగ్ ఒకటేమో గోల్డెన్ కావింగ్ ఉంటుంది, ఇంకొక ఫ్లవర్ వచ్చేసి కుందన్స్తో ఉంటుంది. సో ఈ 2 లైన్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మెయిన్ పెండెంట్ మాత్రం డ్రాప్ షేప్, మధ్యలో గోల్డెన్ కావింగ్, చుట్టూ కుందన్స్. కింద పెయిన్ పెండెంట్ ఉంటుంది కదా, అవి కూడా పీకాక్స్, చుట్టూ అలంకరణ అంతా కుందన్సే. డాంగ్లర్స్ గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ ఓన్లీ పెండెంట్కే కాకుండా పైన నెక్లెస్కి కూడా చక్కగా ఇచ్చారు. సో దట్ షేప్ అనేది నీట్గా ఎలివేట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 83 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 72 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి అష్టలక్ష్ముల రూపం స్టైల్తో ఉందండి నెక్లెస్. పై నుంచి మనకి మ్యాంగోస్ వచ్చాయి. నెక్స్ట్ ఒక పెద్దగా ఇలా అమ్మవారి రూపం. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది చూసారా, అది బ్రోచ్ లాగా, అంటే అక్కడ నుంచి 2 లైన్స్గా సెగ్రిగేట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారు, సెకండ్ లైన్లో మ్యాంగోస్, లీవ్స్ అండ్ చిన్నగా ఇలా అమ్మవారి రూపం వచ్చేసింది. పెండెంట్ కూడా చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్, చుట్టూ పీకాక్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్లో మాత్రం గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కాస్త రోజ్ గోల్డ్ షైన్తో ఉందన్నమాట. అంటే మనకి నార్మల్ గోల్డ్ కాకుండా కాస్త డిఫరెంట్, అంటే ఆ కలర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నార్మల్ గోల్డ్ అయితే అందరి దగ్గర ఉంటుంది, కాస్త యాంటిక్ రోజ్ గోల్డ్ కలెక్షన్ అయితే బెస్ట్. పైనుంచి మనకి పీకాక్స్ వచ్చేసాయి ఇక్కడ వరకు. మెయిన్ పెండెంట్లో కూడా చుట్టూ పీకాక్సే, మధ్యలో మాత్రం ఫ్లోరల్స్. సో కంప్లీట్ పీకాక్ ప్యాటర్న్. మీ దగ్గర ఆల్రెడీ ఒక పీకాక్ హారం ఉంది అనుకుంటే ఇలాంటి నెక్లెస్ ట్రై చేయండి. కంప్లీట్ పీకాక్ సెట్ లాగా ఉంటుంది అనమాట.
గ్రాస్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుంది. సో ఇందాక పికాక్ నెక్లెస్ చూపించాను కదండి, ఇది కూడా పికాక్ స్టైల్ నెక్లెసే, కానీ కుందన్స్తో బాగా ఎలివేట్ అవుతున్నాయి. పైన చూస్తున్నారు కదా, ఇక్కడ పికాక్ అండ్ లీవ్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి లైన్ అంతా కూడా పికాక్సే. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐ దగ్గర రూబీ స్టోన్ అండ్ ఆ పికాక్ ఫెదర్స్ ఎంత నీట్గా ఉన్నాయో. పీకాక్కి మధ్యలో మ్యాంగోస్ వచ్చాయి చూసారా, మ్యాంగోస్ అంతా కుందన్స్తో. కింద మనకి ఇవి కూడా పీకాక్ షేపే, అవంతా కూడా కలర్ఫుల్ కుందన్స్తో. మెయిన్ పెండెంట్ అమ్మవారి రూపం, చుట్టూ అటు ఇటు పీకాక్ కుందన్స్తో. ఇక్కడ పెండెంట్ కూడా అమ్మవారే, చుట్టూ కుందన్స్, ఎలిఫాన్స్. చాలా బాగుందండి అలంకరణ. బీట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే డాంగ్లర్స్ పైన కింద మనకి పర్ల్స్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ బీట్స్ ఇచ్చారు. సో ఈ పోర్షన్ కాస్త ఎలివేట్ అవ్వడం వల్ల మీకు లుక్ అనేది ఇంకా హెవీగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 66 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి నవరత్న స్టైల్తో ఉంటుంది అనమాట. ప్యాటర్న్ ఆల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడు ఏ శారీ కట్టుకున్నా సెట్ లాగా, అంటే మనం మంచి మ్యాచింగ్ పెట్టుకున్నట్టు కనబడుతుంది. అండ్ అలాగే నవరత్న అంటే మంచి ఫార్చ్యూన్ అని అంటూ ఉంటారు కాబట్టి అలా అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నవరంగ్ స్టోన్స్ వచ్చాయి కదా, మధ్యలో స్టోన్, చుట్టూ అవుట్లైన్ సీజర్స్, పైన పర్ల్ ఇచ్చేసి కింద చాంద్ లాగా ఇచ్చారు. సో ఇలా ఒక నవరత్నది అయిపోగానే పక్కన చూడండి ఫ్లవర్ అండ్ కింద మ్యాంగో ప్యాటర్న్ అనమాట. ప్యాటర్న్ అయితే అదిరిపోయింది. అండ్ వీటి అవుట్లైన్ అంతా అంటే డాంగ్లర్స్ అంతా స్మాల్ సైజ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. ఈ కలర్ఫుల్గా మీకు పిక్చర్స్లో కూడా ఇలాంటివి చాలా బాగా పడతాయి అనమాట. ఆల్ కలర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏదైనా ఫోటోషూట్ అప్పుడు కానీ లేదా బ్రైట్స్ పెళ్ళిళ్ళప్పుడు కానీ వేసుకున్నప్పుడు చాలా బాగా పడుతుంది, మల్టీ కలర్స్ ఉండడం వల్ల. గ్రాస్ వెయిట్ వచ్చేసి 61 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్ పడుతుంది. సో నక్షి కుందన్ జ్యువెలరీ ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. అసలు అది చూడగానే లుక్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. పైనుంచి 2 డ్రాప్ షేప్ వచ్చేసాయి, మధ్యలో వైట్ అండ్ గ్రీన్ కుందన్స్, చుట్టూ కావింగ్ వచ్చేసి. నెక్స్ట్ నుంచి ఇంకా మనకి అమ్మవారి రూపం అనేది స్టార్ట్ అయిపోయింది. చక్కగా ఇలా లక్ష్మీదేవి రూపం, అటు ఇటు ఒక గోల్డెన్ బార్స్ ఇచ్చారు కదా, వాటిలో కుందన్స్ వచ్చాయి. అండ్ ఈ అమ్మవారి రూపంకి కింద కూడా మంచిగా మ్యాంగో అంతా కుందన్స్తో వస్తుంది. సో ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ మధ్యలో చూడండి చక్రం, అంటే బొట్టుమాలలో ఒక సర్కిల్ ఎలా అయితే ఉంటుందో ఆ రౌండ్ అంతా కుందన్స్తో. కింద కూడా సేమ్ అదే చక్రం లాగా ఇచ్చారు. ఇక్కడ అలంకరణ అంతా కుందన్స్తో, పైన పీకాక్స్ మాత్రం మళ్ళీ గోల్డెన్ కావింగ్తో. సో నక్షి స్టైల్ చాలా కలగా కనబడుతూ అమ్మవారు అండ్ ఆ పీకాక్స్, ఆ కుందన్స్ వెరైటీ అయితే చాలా బాగుంది. డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్. మీకు రైస్ పర్ల్స్ ఇంకా హెవీగా కావాలి అనుకున్నా చేపించుకోవచ్చండి. బికాస్ గుట్ట పూసలు వేసుకున్నప్పుడు ఒకలాంటి లుక్ ఉంటుంది కదా, అలా మీకు అలాంటి లుక్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇవే రైస్ పర్ల్స్ కాబట్టి ఇంకా హెవీగా కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. కింద పెండెంట్లో చూడండి అంతా రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 83 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 67 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఎంత హెవీగా కనబడుతుందో. ఇదైతే అంటే ఎక్స్క్లూసివ్గా కస్టమైజ్ చేయించిన ప్యాటర్న్. పైన చూస్తున్నారు కదా, ఇలా ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ వచ్చింది విత్ కుందన్స్. నెక్స్ట్ ఈ చైన్ చూడండి, మనం బ్రేస్లెట్స్లో చూస్తాం చూసారా, హెవీ లుక్, అలాంటి ఒక చైన్. నెక్స్ట్ కింద అంతా కూడా బాక్స్ షేప్లో కుందన్స్ వచ్చేసాయి. వీటికి డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఒక డిటాచబుల్ పెండెంట్, మీకు పెండెంట్ అబ్జర్వ్ చేయొచ్చు, డిటాచబుల్ పెండెంట్, అమ్మవారి రూపం, చుట్టూ కుందన్స్ వచ్చాయి. కింద కూడా చూడండి డ్రాప్ షేప్, పీకాక్స్, ఈ చాంద్ షేప్ అంటే ఏదైతే మూన్ షేప్ లాగా వచ్చిందో వాటికి కూడా కుందన్స్ అండ్ లీవ్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ సేమ్ మనకి చైన్లో ఎలా అయితే గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయో అవే ప్యాటర్న్ పెండెంట్లో వచ్చాయి. ఈ పెండెంట్ కూడా మీకు మల్టీపర్పస్గా యూజ్ అవుతుందండి. బీట్స్ చైన్స్కి వేసుకోవచ్చు, కొందరైతే మనకి ప్లెయిన్ వడ్డానం తీసుకొని అలా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో లుక్ వైజ్ చాలా యూనిక్గా డిఫరెంట్ లుక్ కావాలి అనుకుంటే మనకి ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. ఎక్కడ కూడా చూసుండము, పెట్టుకుంటే మనమే హైలైట్ అవుతూ బాగా కనబడతాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 116 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 91 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్, హోప్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. కానీ అబ్రాడ్ కానీ దూరంగా ఉన్న వారికి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా మీరు డిస్కస్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 100% కస్టమైజేషన్స్ ఉంటాయండి. మీకు నెక్లెస్ నచ్చింది, అందులో స్టోన్స్ డిఫరెంట్గా కావాలి, లేదా నెక్లెస్కి తగ్గట్టు మాకు హారం కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అలా 100% కస్టమైజ్ అయితే చేస్తాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.